చికెన్తో పాటు సరిసమానంగా పోటీ పడే కర్రీ ఏదైనా ఉంది అని అంటే అది ఈ మష్రూమ్ కర్రీయే. ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ మేక్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 టమాటాలను తీసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. సో వీటన్నిటిని కూడా ఫైన్గా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి బాండీ తీసుకుని దాంట్లో కర్రీకి సరిపడ్డ ఆయిల్ వేసుకుందాము. సో ఇప్పుడు 4-5 లవంగాలు వేసుకుందాం. ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు. సో ఇవి అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్ వేసుకుందాం. సో ఇవి కూడా బాగా మనకి ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయినాయి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను నేను. సో వీటన్నిటిని కూడా మనం ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్. సో ఆ మిశ్రమం మొత్తం కూడా దీంట్లో వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఒకసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ దీన్ని బాయిల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు కూడా దీన్ని ఒకసారి మనం బాగా ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుని ఒకసారి కొంచెం కరివేపాకు. సో వీటన్నిటిని కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఈ మసాలాలు అవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మసాలా చూసారా ఇప్పుడు మనకి ఫ్రై అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి వేసి బాగా కలుపుకోవాలి. సో మసాలా అంతా కూడా మష్రూమ్స్కి పట్టేటట్లు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా కూడా చూసారా ఒకసారి మష్రూమ్స్కి ఈ విధంగా పట్టేటట్లుగా మొత్తం ఒకసారి మనం కలుపుకుందాము. మష్రూమ్ కర్రీలో మనం వాటర్ ఏమీ వేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మష్రూమ్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. అదే వాటర్ మనకి కర్రీలోకి ఎలాగ సరిపోతుంది కాబట్టి వాటర్ అనేది వేసుకునే అవసరం లేదు. ఒకవేళ వాటర్ ఏదైనా తక్కువగా ఉంటే మాత్రం అప్పుడు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. సో చూసారా అప్పుడు మూత తీయగానే వాటర్ మష్రూమ్స్లో వాటర్ ఏదైతే ఉందో వాటర్ అంతా కూడా మనకి కర్రీలోకి వస్తుంది. సో కర్రీ కూడా మనకి బాగా దగ్గరగా కర్రీ అంతా కూడా మనకి ఈ విధంగా దగ్గరికి అయిపోవాలి. సో ఈ విధంగా కర్రీ దగ్గరికి అయింది అంటే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుంటే మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మనకి ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు కూడా ఈ విధంగా కుకింగ్ అది నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.